Okay, can you see my screen now? Sagar? Yeah, yeah. So today we'll be discussing file reading. Okay. సో ఫైల్ రీడింగ్ అంటే జనరల్‌గా మనం ఆటోమేషన్స్‌లో ప్రాపర్టీ ఫైల్‌తో రీడ్ చేస్తాం. ఓకే. సో జనరల్‌గా ఆటోమేషన్‌లో ప్రాపర్టీ ఫైల్ ఒకటి, వేరేది ఎక్సెల్ ఫైల్. సో ఈ మధ్య లేటెస్ట్‌గా ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్‌లో వేర్ వెబ్ సర్వీసెస్ ఈస్ యూజ్డ్. దే ఆర్ రీడింగ్ ఫ్రమ్ జేసన్ ఫైల్స్. ఓకే. అండ్ అదర్ కైండ్ ఆఫ్ ఫైల్స్ ఇస్ YAML ఫైల్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫైల్ రీడింగ్ టాపిక్స్ that generally people will read. So in this Selenium, the most popular one is first is the property file and the other is Excel files. So when you have integration with web services as well, generally people go with the JSON file reading and the YAML files. Okay. So generally, why do we read from the file? ఎందుకు ఫైల్ నుండి రీడ్ చేస్తామంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ 10 స్క్రిప్ట్స్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో in the 10 automation scripts, say for example, I called URL some HTTP google.com. I call this URL in 10 automation scripts. Say for example, if I wanted to change this, say in future నా URL మారింది. నా URL yahoo.com అయింది. సో yahoo.com అయినప్పుడు నేను ఇప్పుడు ఈ URL మార్చాలంటే వాట్ షుడ్ ఐ డూ? I need to go into the 10 scripts and change. Rather than doing this, we use this file concept. we create uh, we create these all data related things in property file or Excel file, and we change at one place. So when we change at one place, so that will impact the complete 10 scripts. Sagar, అర్థమైందా? ఆ! అర్థమైంది. ఇప్పుడు 10 స్క్రిప్ట్స్‌లోకెళ్ళి చేంజ్ చేయకుండా ఒక సమ్ ప్రాపర్టీస్‌ని ఫైల్స్‌లో పెట్టుకుంటే డేటాని ఒకే చోట మారిస్తే సరిపోద్దది. యాహ్! డేటాలో ఫైల్‌లో పెట్టుకొని ఎక్కడైతే యూఆర్ఎల్ రిక్వైర్డో అక్కడ ఆ ఫైల్‌లోది కాల్ చేసుకుంటాం. ఆ! జస్ట్ ఆ వేరియబుల్‌ని ఇచ్చుకుంటే సరిపోద్ది నాకు. సో దీన్నే టెక్నికల్‌గా డేటా డ్రివెన్ అంటారు. డేటా డ్రివెన్ టెస్టింగ్ అని. ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? సో జనరల్‌గా ఫైల్స్ అంటే ప్రాపర్టీ ఫైలు. సో ప్రాపర్టీ ఫైల్ రీడ్ చేసుకోవాలంటే ఫస్ట్ యూ నీడ్ టు హావ్ ప్రాపర్టీ ఫైల్ రైట్? న్యూ ఫైల్. సో వాట్ షుడ్ ఐ గివ్? లెట్ మీ టేక్ నేమ్ యాస్ ప్రాజెక్టో ఏదో ఒక నేమ్ తీసుకుంటా. ప్రాజెక్ట్ డాట్ ప్రాపర్టీస్. ఓకే. సో లెట్ మీ గివ్ దిస్ నేమ్. సో జనరల్‌గా ఎలా ఉంటాయంటే జనరల్లీ ఫైల్స్‌లో కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ అని తీసుకున్నాను. సో యూఆర్ఎల్ ఈస్ ఈక్వల్ టు లెట్ మీ గివ్ సమ్ వాల్యూ. So let's take this URL. Okay, ఇలా key value pairs. So this is how generally we give values in key value pairs. So now I created a property file. Now my test data is present in this property file. I wanted to read this using Java code. So how do I do? So to read this from Java, I use the concept of files. Let me create a class reading property. Agar when we required any functionality which is not present, so what do we generally do?
which is present in Java, but which is not present in this class. జార్స్ అప్లోడ్ విల్ చేసుకో. క్రియ జావాలో ప్రీడిఫైన్డ్‌గా ఉందది. జావాలో లేకపోతే మనం జార్స్ యాడ్ చేసుకొని వేరే ఫీచర్స్ తెచ్చుకుంటాం. జావాలో ఉన్న ఫీచర్ వాడుకోవాలంటే వి క్లాస్ విల్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్. కదా! మనకున్న ఫీచర్‌ని కావాలంటే మనం క్రియేట్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ప్రాపర్టీస్ ప్రాప్ ఈస్ ఈక్వల్ టు సమ్ నేమ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ న్యూ ప్రాపర్టీస్. సో, ఇప్పుడేంటి ప్రాప్ డాట్ అని కొట్టగానే దీంట్లో ఉన్న మెథడ్స్ అన్నీ నాకొచ్చేస్తాయి గదా! యాహ్! ఆ క్లాస్‌లో ఉన్న మెథడ్స్. ఓకే. సో, జనరల్‌గా ఏమన్నా ఫైల్స్ నుండి మనం రీడ్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్, ఫైల్ ఔట్‌పుట్ స్ట్రీమ్. రీడింగ్‌కేమో ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్, రైటింగ్‌కేమో ఫైల్ ఔట్‌పుట్ స్ట్రీమ్. సో, వాట్ ఆపరేషన్ ఆర్ వి పెర్ఫార్మింగ్? లెట్ మీ టేక్ ద పాత్. స్ట్రింగ్ పాత్. ఇక్కడ పాత్ ఏంటి? నేనెక్కడ క్రియేట్ చేసుకున్నా? ప్రాజెక్ట్‌లో క్రియేట్ చేసుకున్నా. ఓకే. సో, లెట్ మీ గివ్ దిస్ పాత్ యాస్ ప్రాజెక్ట్. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫైల్ రీడ్ చేసుకోవాలంటే ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్ వాడాలి. ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్ ఎఫ్ఎస్ ఈస్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్. సో, దిస్ విల్ యాక్సెప్ట్ ద పాత్. సో, ఇక్కడ పాత్ ఏంటి? పాత్ అని ఒక వేరియబుల్ పెట్టుకున్నా ఐ విల్ పాస్ థట్. సో, దిస్ విల్ రిక్వైర్ సమ్ ఎక్సెప్షన్. సో, సాగర్ యూ ఆర్ క్లియర్ టిల్ హియర్? సో ఈ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఇది ఇంకో మెథడా? క్లాసు. ఇది ఓకే. ఏ ఫైల్‌ని రీడ్ చేసుకోవాలన్నా అది ప్రాపర్టీ ఫైల్ అవ్వచ్చు, మీకు ఎక్సెల్ ఫైల్ అవ్వచ్చు. ఏ ఫైల్‌ని రీడ్ చేసుకోవాలన్నా జావాకి చెప్పాలి. ఐ యామ్ ట్రైయింగ్ టు రీడ్ ఎ ఫైల్ అండ్ థిస్ ఈస్ ద పాత్ ఆఫ్ దట్ ఫైల్. సో, దాని తర్వాత ప్రాపర్టీ ఫైల్ ఫీచర్ దానికిస్తాం. ఏ ఫైల్ ఓకే. అయినా మీకు ఎక్సెల్ ఫైల్ అయినా, ఏ ఫైల్ అయినా ఫస్ట్ జావాకి చెప్పాలి. ఐ యామ్ ట్రైయింగ్ టు రీడ్ ఎ ఫైల్. ఈ స్టెప్ అనేది కామన్. ఫైల్ ఏది రీడ్ చేయాలన్నా సరే ఈ స్టెప్ రాయాల్సిందే హ్మ్. జావాలో. ఫైల్ ఈ ఇన్‌పుట్ ఈ స్ట్రీమ్ అని. ప్రాపర్టీస్ ప్రాప్ అనేది అది మెథడ్. ప్రాపర్టీస్ ప్రాప్ అనేది కూడా క్లాస్‌లు ఇయన్నీ మెథడ్స్ కాదు. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం దానిది. యెస్. మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎక్సెల్ ఫైల్ రీడ్ చేసుకోవాలంటే నేను ఎక్సెల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. నేను సెట్ క్రియేట్ చేసుకోవాలంటే సెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ హాష్ సెట్ అని క్రియేట్ చేస్తాగా. ఓకే. ఇప్పుడు ఈ లింక్డ్ లిస్ట్ ఎఫ్ఎస్ అనేది కూడా ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్టే కదా ఇక్కడ. మీకు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్. ఓకే. అది. ఇప్పుడు నేను ఎలా క్రియేట్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను క్రియేట్ చేయాలంటే రి రీడింగ్ ప్రాపర్టీ ఫైల్స్ ఆర్‌పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ రీడింగ్ ప్రాపర్టీ ఫైల్స్. హ్మ్. కన్‌స్ట్రక్టర్ ఇది. కన్‌స్ట్రక్టర్‌లో ఏంటి 1 ఆర్గ్యుమెంట్ పారామీటర్. సో, దీంట్లో ఏ ఆర్గ్యుమెంట్ యాక్ట్ చేస్తది? ఫైల్ లోపల ఫైల్ పాత్ అని చేస్తది. సో, ఓకే. హ్మ్. ఓకే. యాహ్! సో, ఇక్కడ ప్రాపర్టీ డాట్ లోడ్ ఫైల్‌ని లోడ్ చేయి అని చెప్పడం. ఎఫ్ఎస్. సో, సో, ఇది నేను ఇలా రాసుకోకుండా నేను డైరెక్ట్‌గా రాసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ ఎఫ్ఎస్ తీసేసి హియర్ ఐ నీడ్ టు పాస్ థిస్. ఓకే. ఈ పాత్ వాల్యూ తీసేసి ఐ కెన్ పాస్ థిస్ ఇన్‌సైడ్ థట్. నథింగ్ బట్ వేరియబుల్స్ పెట్టుకున్నా. మీకు అర్థమవుతది. సో, ఐ కెన్ కామెంట్ దిస్ స్టెప్ నౌ. తెలిసిందా సాగర్? ప్రాపర్టీ డాట్ లోడ్ అనేది ఏం చేస్తదంటే ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్ కన్‌స్ట్రక్టర్‌ని ఇవ్వాలి మనం దీంట్లో.
ఇంక మనం సో, అది వేరియబుల్‌లో పెట్టకుండా డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా కాల్ చేశాను. సో, ఇలా కాంప్లికేటెడ్‌గా ఉంటది కాబట్టి సో, వాట్ డిడ్ ఐ డూ? ఐ క్రియేటెడ్ ఇప్పుడు ఈ స్టెప్స్ మీకు అర్థమైతే మీకప్పుడు నేనిలా రాసుకోవచ్చు. ఆ! ఇలా గూడా రాసుకోవచ్చు. ఇప్పుడేం చేశాను నేను, డైరెక్ట్‌గా వేరియబుల్‌నిచ్చాను. ఈ వేరియబుల్ మీకేం హోల్డ్ చేస్తుంది? దీన్ని హోల్డ్ చేస్తుంది కదా! యాహ్! పాత్ అనే వేరియబుల్ దేన్ని హోల్డ్ చేస్తుంది? దీన్ని. సో, ఈ పాత్‌లో ఉన్న మెమరీ దీనికెళ్ళిపోద్ది గదా! ఇక్కడికి. హ్మ్. సో, ఇప్పుడు న్యూ ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్ ఎఫ్ఎస్ అనే మీకు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ దీన్ని హోల్డ్ చేస్తుంది. సో, ప్రాపర్టీ ఫైల్‌కి కావాల్సిందిది. సో, దాన్ని నేను 3 స్టెప్స్‌గా కన్వర్ట్ చేశా. 2 స్టెప్స్‌గా అంతే. మీకు అర్థం అవ్వడానికి. ఓకే. గెట్టింగ్ ఇట్ సాగర్. ఏమన్నా యాహ్! డౌట్ యాహ్! ఉందా? లేదు, లేదు అర్థమైంది. ఓకే. ఇది మనం ఓన్లీ వన్ టైమ్ రాసుకుంటాము. నెక్స్ట్ టైమ్ నుండి ఇంకసల రాసుకోం గదా! ఒక్కసారి ప్రాజెక్ట్‌లో రాసుకునేది. హ్మ్. బట్ ఇయి ఎక్కడ అడుగుతారంటే, మన దాంట్లో అడుగుతారు. మీకు ఇంటర్‌వ్యూస్‌లో అడుగుతారు ఇయి. ప్రాపర్టీ ఫైల్ అసలు బేసిక్ స్టెప్స్ రాస్తే చాలు. ఇక్కడ ప్రాపర్టీ ఫైల్ రీడింగ్‌లో బేసిక్ స్టెప్ ఏమీ లేదిక్కడ. ప్రాపర్టీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ప్రాపర్టీని లోడ్ చేసుకున్నాను. ఆ లోడ్ చేసుకునేటప్పుడు ఫైల్ కన్‌స్ట్రక్టర్ ఇచ్చా లోపల. జస్ట్ ఈ కన్‌స్ట్రక్టర్‌ని లోపల రాయాలప్పుడు అంతే. 2 స్టెప్సే జనరల్‌గా అనుకుంటే. బట్ వి స్ప్లిటెడ్ ఇట్ ఇంటూ 4 స్టెప్స్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు గెట్ చేసుకోవాలంటే నేనేం చేసుకోవాలి? ప్రాపర్టీ డాట్ గెట్. సో, దీంట్లో ఆ కీ ఇస్తాము. సే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద కీ? యూఆర్ఎల్ కదా! సో, ఇప్పుడు ఫైల్ పాత్ కరెక్ట్ అయితే యూఆర్ఎల్ ప్రింట్ అవుతుంది. ఫైల్ నాట్ ఫౌండ్. The system cannot find the path specified. ఇది మన ఇండియన్ కంపెనీ జోహో అని సీఆర్ఎంది. హుహు. సో, జూమ్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఒకటి దింపారు. ఇది పెయిడా? దట్ వి ఆర్ యూజింగ్ నౌ కదా! ఇప్పుడు వాడుతున్నాం గదా! అదే పెయిడా ఇది లేతే పెయిడే కాకపోతే చాలా మినిమల్ చార్జ్. ఇప్పుడు జూమ్ 1500 పర్ మంత్. హుహు. ఓకే. ఇదేమో 125. హ్మ్. అది. మన ఇండియా యూజర్స్ కానీ అసలు వేరే కంట్రీలో మీకు $14 చూపిస్తుంది. ఓకే. ఓన్లీ మన ఇండియాలోనే తక్కువుందిది. లెట్ మీ చెక్. తెలిసిందా ఇప్పుడు? ప్రాపర్టీ ఫైల్ పాత్ తప్పిస్తే యూ విల్ గెట్ దట్ ఎర్రర్. సో, ఇక్కడ నేను ప్రాజెక్ట్ డాట్ ప్రాపర్టీస్ అని పెట్టేసుకున్నా. ఇప్పుడెందుకు కాల్ అయిందిది? బికాజ్ నేనిందాక నాకు దేంట్లో ఉంది సెలీనియం బేసిక్స్ అనే ఫోల్డర్ లోపలికెళ్ళాలి నేను. ఇప్పుడెక్కడుంది? బయటుంది. సో, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉంది కాబట్టి ఐ కెన్ కాల్ డైరెక్ట్‌లీ లైక్ థిస్. ఇఫ్ యూ కీప్ థిస్ ఇన్‌సైడ్ సమ్ ఫోల్డర్ ఆర్ సంథింగ్ యూ నీడ్ టు స్పెసిఫై దట్. ఇక్కడ నేనేం స్పెసిఫై చేయాలి? సెలీనియం బేసిక్స్ అని స్పెసిఫై చేసి దాని తర్వాత పెట్టుకుంటే అక్కడ వర్క్ అయ్యేది. నథింగ్ బట్ పాత్ ఇది. మీ డెస్క్‌టాప్‌లో ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో, జనరల్‌గా ఏం చేస్తామంటే రిసోర్సెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాము. లెట్ మీ చెక్ దట్. రిసోర్సెస్. సో, రిసోర్సెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లోకి పంపిస్తాం ప్రాపర్టీస్.
ఓకే. సో, జనరల్‌గా ఇలా మనం పెట్టుకుంటాం. ఈ రీడింగ్ అన్ని రిసోర్సెస్ అని ఒక ఫోల్డర్ ఎందుకు క్రియేట్ చేశానో నేను చెప్తాను. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ వర్కింగ్. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు మనం ఫైల్ రీడింగ్‌కి ఇన్ని స్టెప్స్ రాసాం కదా! సో, జనరల్‌గా జావా 8లో రిసోర్స్ బండిల్ అని ఒక ఫీచర్ వచ్చింది. వి హావ్ ఎ ఫీచర్ కాల్డ్ రిసోర్స్ బండిల్. సో, బై యూజింగ్ దట్ ఫీచర్ యూ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రైట్ ఆల్ దీస్ స్టెప్స్. ఒక్క స్టెప్‌తో యూ కెన్ కాల్ దిస్ ఫైల్. ఓకే. So when you go to the interview as well, 90% of the interviewers does not know this. This is a Java 8 new feature, resource bundle. Resource bundle RB is equal to new resource bundle. This will accept the path directly. Sorry. I think we have some method resource bundle dot get. మా ప్రాజెక్ట్‌లో ట్రై చేశాను రీసెంట్‌గా. Cannot find the bundle base name project.
ఒకసారి చూస్తాలే ఇది. యాహ్! యాహ్! ఇది మా ప్రాజెక్ట్‌లో ఏదో బ్లాక్ చదివి చేశాను. జస్ట్ 1 స్టెప్‌లో అయిపోద్ది మనకి. హ్మ్. హ్మ్. అదేంటంటే అద్భుతం చెప్పారు. రిసోర్సెసో ఏదో ఫోల్డర్ పేరు పెట్టుకోవాలి. హ్మ్. చూస్తాను ఈరోజు చూసి రేపు చెప్తాను. ఓకే. ఓకే. సో, ఇది రీడింగ్ ఆఫ్ ప్రాపర్టీ ఫైల్స్ క్లియర్ కదా ఇది? రిసోర్స్ బండిల్ రేపు చెప్తా నేను చూసి. ఓకే. దీని దాకా మీరు క్లియర్ కదా? యాహ్! యాహ్! సో, ఇప్పుడేంటంటే ఎక్సెల్ ఫైల్స్ రీడింగ్. సో, ఎక్సెల్ ఫైల్స్ రీడ్ చేయాలంటే వి విల్ టేక్ థర్డ్ పార్టీ లైబ్రరీ హెల్ప్ తీసుకోవాలి. బికాస్ దట్ ఫీచర్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ జావా. ఓకే. సో, ద థర్డ్ పార్టీ ఏంటంటే అపాచీ పాయ్. ఓకే. అపాచీ పాయ్ అని ఒక లైబ్రరీ ఉంది. బై యూజింగ్ దట్ లైబ్రరీ విల్ రీడ్ దిస్ మైక్రోసాఫ్ట్ ఫైల్స్. ఓకే. సో, ఇప్పుడు అపాచీ పాయ్ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్తే సో, the latest version is go to downloads. సో, ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ ఏంటి? 4.1.2. సో, మనం ఏం డౌన్‌లోడ్ చేసుకోవాలంటే బైనరీస్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, సోర్స్ ఎవరు డౌన్‌లోడ్ చేసుకుంటారంటే ఇఫ్ దే వాంటెడ్ ద సోర్స్ కోడ్ అండ్ ఇఫ్ దే వాంటెడ్ టు యాడ్ ఫీచర్స్ టు దిస్ అపాచీ పాయ్. సో, ఈ కమ్యూనిటీకి ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే యూ కెన్ డౌన్‌లోడ్ ద సోర్స్. లేదు దీంట్లో ఉన్న ఫీచర్స్ వాడుకోవాలనుకుంటే జస్ట్ యూ విల్ గో విత్ బైనరీస్. సో, ఇక్కడ జిప్ ఫైల్ .4.1.2 అనే జిప్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసేసుకున్నా ఇది. జస్ట్ క్లిక్ హియర్ ఆన్ దిస్. ఓకే. హియర్ ఈస్ ద యూఆర్ఎల్. విల్ గివ్ యూ ద యూఆర్ఎల్. ఓకే. ఆ యూఆర్ఎల్‌కెళ్ళి ఆ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, వన్స్ యూ డౌన్‌లోడ్ దట్ ఫైల్ యూ విల్ హావ్ సంథింగ్ లైక్ దిస్ పాయ్.బిఐఎన్ ఇలా మనకి జిప్ ఫైల్ వస్తది. నేను అన్‌జిప్ చేసుకున్నా. నేను అన్‌జిప్ చేసుకోగానే నాకు పాయ్ ఇలా వస్తది. సో, దీస్ ఆల్ లైబ్రరీస్ విచ్ ఆల్ ప్రెజెంట్ హియర్ అండ్ ఓఎక్స్ఎంఎల్.లిబ్‌లో 2 లైబ్రరీస్ ఉంటాయి. అండ్ ద అదర్ థింగ్ ఈస్ లిబ్‌లో ఉన్న లైబ్రరీస్. ఇయన్నీ ఏం చేయాలి? బిల్డ్ పాత్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఎలా చేయాలి? జస్ట్ లైక్ సెలీనియం చేసినట్టు రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. లైబ్రరీస్ దగ్గర ఉన్నాక యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. సో, ఈ జార్స్ అన్నీ క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ దీస్ ఆల్ జార్స్ అండ్ క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే. సో, నెక్స్ట్ ఇది అయిపోయినాక ఏం చేస్తారు? ఈ జార్స్ అన్నీ పెట్టుకోవాలి. దీని తర్వాత ఈ జార్స్. ఏమైతే జార్స్ కనబడతాయో డాక్యుమెంట్స్ తప్ప అన్ని ఫోల్డర్స్‌లో ఉన్న జార్స్ యూ నీడ్ టు కాపీ ఇట్ అండ్ బిల్డ్ పాత్. క్లియరా సాగర్? యాహ్! జస్ట్ ఆ జార్స్ పెట్టుకుంటాం అంతే. ఆ ఫీచర్ రాడానికి. ఓకే. సో, నౌ మై ఎక్సెల్ ఫైల్ ఈస్ ఐ క్రియేటెడ్ సమ్ ఎక్సెల్ ఫైల్ విత్ సమ్ డేటా. ఓకే. ఈ డేటా డాట్ ఎక్స్ఎల్ఎస్ అని ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సో, దిస్ ఈస్ ద ఫైల్ దట్ ఐ క్రియేటెడ్. నౌ ఐ వాంటెడ్ టు రీడ్ దిస్ డేటా. ఓకే. సో, హౌ టు రీడ్ దిస్ డేటా? సో, జనరల్‌గా మనకి ఎక్సెల్ ఫైల్ ఎలా ఉంటది? సో, వాట్ ఈస్ ఎక్సెల్? ఎక్సెల్ ఈస్ ఎ ఫైల్. సో, ఎక్సెల్ ఫైల్‌లో మనకేముంటాయి? నథింగ్ బట్ వర్క్ బుక్ టైప్‌లో ఉంటది కదా! అంతా. హ్మ్. వర్క్ సో, షీట్స్. వర్క్ షీట్స్. ఆ వర్క్ షీట్స్‌లో ఏముంటాయి మనకి? సింగిల్ షీట్స్. షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4 అలా ఉంటాయి కదా! హ్మ్. ఆ అందులో షీట్ లోపల సెల్స్, ఏముంటాయి? రోస్ ఉంటాయి. రోస్ అండ్ కాలమ్స్. రోస్ లోపల సెల్స్. సెల్స్. ఓకే. సో, ఎక్సెల్ షీట్ ఇలా ఉంటది. ఇలానే మనకి ఇది ఫైల్ ఎక్సెల్ ఫైల్ రీడ్ చేసుకోవాలంటే అపాచీ పాయ్ వాడి ఏం చేసుకోవాలి? ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్ ఫస్ట్. ఏదన్నా ఫైల్ రీడ్ చేసుకోవాలంటే మ్యాండేటరీ థింగ్ ఏంటి? ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి? వర్క్ బుక్‌కి యూ హావ్ సంథింగ్ కాల్డ్ అపాచీ పాయ్ మనకొక క్లాస్ ఇచ్చింది టు రీడ్. ఎక్స్ఎస్ఎఫ్ వర్క్ బుక్. షీట్‌కేముంది? ఎక్స్ఎస్ఎఫ్ షీట్. ఓకే. తర్వాత రోకేముంది?
ఎక్స్ఎస్ఎఫ్ రో. తర్వాత సెల్‌కేముంది? ఎక్స్ఎస్ఎఫ్ సెల్. సో, నేనిప్పుడు ఒక వాల్యూని రీడ్ చేసుకోవాలంటే నేనేంటి? సెల్ దాకా వెళ్ళాలి గదా! నేను ఎక్సెల్ ఫైల్‌లో ఒక వాల్యూని రీడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటి? వర్క్ షీట్ తీశాను. వర్క్ షీట్ తీసినాక అది షీట్ 1లో ఉందా? షీట్ 2లో ఉందా? షీట్ 1లో ఉంది. షీట్ 1లో ఉన్నాక ఇది రోసు. ఈ రోస్ తర్వాత నేనేంటి? సింగిల్ సెల్‌లోకెళ్ళాలి. ఈ సెలీనియం అనేది. గెట్టింగ్ ఇట్ సాగర్? యాహ్! క్రాంతి? సో, లెట్ మీ క్రియేట్ ఎ క్లాస్. ఫైల్ రీడింగ్. ఓకే. సో, నేనేం జెప్పాను ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్. ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్ డిఫైస్ ఈస్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్. ఈ ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్‌లో నేనేమిస్తాను? నేను కావాలంటే డైరెక్ట్‌గా పాత్ రాసుకోవచ్చు. లేదంటే స్ట్రింగ్ అని ఒక వేరియబుల్‌లో పెట్టుకొని పాత్ రాసుకోవచ్చు. సో, దీని పాత్ చూస్తాను. ప్రాపర్టీస్, సెక్యూరిటీలోకెళ్తే కంప్లీట్ పాత్ ఒస్తుంది మనకి. ఐ విల్ కాపీ థిస్ పాత్ అండ్ ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. నేను ప్రాపర్టీ ఫైల్స్‌లో నేనేం చేశాను? ఈ సేమ్ పాత్‌ని స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఇచ్చాను. ఇప్పుడు పాత్ డైరెక్ట్‌గా ఇచ్చేసాను. క్లియరా సాగర్? ముందు చేసిన దానికి దీనికి డిఫరెన్స్ తెలుసా మీకు? తెలిసిందా? అర్థమైందా? ఇందాక ఏం చేశాను? స్ట్రింగ్ పాత్ అనిచ్చి అది ఆ! దాంట్లో కాపీ చేశాను. ఆ! హ్మ్. ని నేను ఈ పాత్ వేరియబుల్ దాంట్లో ఎ నేను దీంట్లో ఆ పెట్టుకున్నా పాత్ అనేది కన్‌స్ట్రక్టర్‌లో. అక్కడ పెట్టావు. ఆ! ఇప్పుడేం చేశా పారామీటర్. డైరెక్ట్‌గా కాపీ చేసేసాను. హ్మ్. మళ్ళీ ఆ 2 స్టెప్స్ ఎందుకని. హ్మ్. ఓకే. సో, దాని తర్వాత నేనేం చెప్పాను వర్క్ బుక్ ఇప్పుడు నాకు ఆ ఫైల్ ఉండే పాత్ తెలిసింది. ఫైల్ ఉండే పాత్ తెలిసాక ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి వర్క్ బుక్. సో, ఆ వర్క్ బుక్‌లోకెళ్ళాలి. వర్క్ బుక్ ఓపెన్ చేయాలి. సో, వర్క్ బుక్ ఓపెన్ చేయాలంటే వాట్ షుడ్ ఐ డూ? ఎక్సెస్ఎఫ్ వర్క్ బుక్ అని ఒక క్లాస్ ఉంది. ఎక్సెస్ఎఫ్ వర్క్ బుక్. చూడండి దేని నుండి వస్తుంది? org.apache.py. ఓకే. కనపడిందా సాగర్? యాహ్! సో, org.xsf వర్క్ బుక్ ఈస్ ఈక్వల్ టు న్యూ ఆ! ఎక్స్ఎస్ఎఫ్ వర్క్ బుక్. సో, దీంట్లో ఏంటంటే దీని యొక్క ఇది ఇవ్వాలి. రిఫరెన్స్. లేదా నేను రిఫరెన్స్ ఇవ్వననుకుంటే నేనేం చేసుకోవచ్చు? డైరెక్ట్‌గా నేను ఇది కాపీ చేసేయొచ్చు కదా! హ్మ్. అది. సో, ఇప్పుడేం చేయాలి నేను? షీట్‌కెళ్ళాలి. వర్క్ బుక్ తీసాను. అది ఏ షీట్ అనేది నాకు తెలియాలి. సో, దానికేంటి? ఎక్స్ఎస్ఎఫ్ షీట్. షీట్ ఈస్ ఈక్వల్ టు న్యూ ఎక్స్ఎస్ఎఫ్ షీట్ డాట్ గెట్ షీట్. సో, గెట్ మీ థట్ షీట్. సో, ఏ షీట్ కావాలి? యూ కెన్ గివ్ షీట్ 0, షీట్ 1 నేను అలా పెట్టుకోవచ్చు. లేకపోతే షీట్ నేమ్ పెట్టుకోవచ్చు. సో, ఈ షీట్ నేమ్ ఏంటి? షీట్ 1 అని ఒక నేమ్ ఇయొచ్చు. షీట్ 1 ఓకే. సో, నేను షీట్ 0 ఇచ్చినా 01 నేనిలా రాసుకోవచ్చు. లేదా జనరల్‌గా మనం ఎలా రాసుకుంటామంటే మీకు ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం దానికొక నేమ్ ఇస్తాం. 0, 1, 2 అలా రాసుకోకుండా జస్ట్ షీట్‌కొక నేమ్ ఇచ్చి నేను ఆ షీట్ కాల్ చేసుకుంటా. ఓకే. సో, ఇప్పుడేంటి షీట్ దాకెళ్ళింది. సో, ఇప్పుడు నాకు షీట్ దాకెళ్ళాక నాకు ఎన్ని రోస్ ఉన్నాయో తెలియాలసల. ఈ షీట్‌లో ఎన్ని రోస్ ఉన్నాయి? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఇదొక వేలో మనం చూస్తే ఇది నథింగ్ బట్ ఒక ఎరే కదా! 2 డైమెన్షనల్ ఎరే కింద మనం అనుకోవచ్చు. సో, ఇప్పుడు నేను లూప్ ఇటరేట్ చేయాలంటే వాట్ షుడ్ ఐ నో? ఎన్ని రోస్ ఉన్నాయి? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి?
సో, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలియాలంటే యూ హావ్ ఇన్‌బిల్ట్ మెథడ్స్ ఉన్నాయి. యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ లాజిక్ హియర్. షీట్ డాట్ గెట్ లాస్ట్ రో. వాట్ విల్ దిస్ రిటర్న్? దిస్ విల్ రిటర్న్ సమ్ నంబర్. లాస్ట్ రో ఇన్నున్నాయి అని చెప్పి. సో, షీట్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ కాలమ్స్ కావాలి. కాలమ్స్ కావాలంటే ఏం చేయాలి? షీట్ ఇంట్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు షీట్ డాట్ గెట్ రో. ఇయన్నీ ఒక్కసారి రాస్తాం మనం ప్రాజెక్ట్‌లు. ఇయన్నీ మీరు బట్టి పట్టాల్సిన పనేమి లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. ఓకే. సో, జనరల్‌గా మీకు ఐడియా ఉండాలి. ఏం చేస్తున్నారు అని. గెట్ లాస్ట్. రైట్. నౌ వి విల్ హావ్ టోటల్ నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, కాలమ్స్ ఎన్ని ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. ఫైల్ నాట్ ఫౌండా? ఓకే. సో, ఈ ఎర్రర్ ఎందుకొస్తదంటే కొన్నిసార్లు ఫైల్ ఓపెన్ చేసి ఉంటే వస్తది సమ్‌టైమ్స్. లెట్ మీ ట్రై వన్ మోర్. నిన్నే చెప్పానండి. ఇక్కడ సేమ్ పాతే వాడుతున్నా. బట్ స్టిల్ సో, దిస్ ఈస్ ద ఎర్రర్. ఫైల్ ఎఫ్ఐఎస్ అని ఉంది అక్కడ. హ్మ్. అది దొరకట్లా. ఓకే. సో, ఇప్పుడేంటి ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో దానికి అది మనకి డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. సో, దిట్ డిస్‌ప్లేడ్ వి హావ్ 5 రోస్ అండ్ 4 కాలమ్స్. ఫైల్ ఏది? ఇది ఫైల్. 5 అంటే ఏది? ఇది. 0, 1, 2, 3, 4, 5. 4 అంటే ఏది? 1, 2, 3, 4. ఓకే. సో, నౌ ఐ వాంటెడ్ టు రీడ్ దిస్ ఆల్. సో, దీన్ని రీడ్ చే రోస్‌కి అక్కడ లాస్ట్ రో అని అట్లా లేదా? ఇక్కడ మనం అహా! లేదు. లేదు. అదివ్వలేదు. అందుకే నేనేం చేశానంటే గెట్ రో ఆఫ్ 0. ఈ 0 పెట్టుకొని ఎన్నున్నాయి? 0, 1, 2, 3 అలా. ఓకే. ఇలా. ఇక్కడ నేను కావాలంటే 1 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే సేమ్ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. గెట్ ఆఫ్ 1 పెట్టుకున్నా నాకు సేమ్ ఔట్‌పుట్ వస్తది. ఓకే. సో, ఈ రోస్ అనేది 1 నుండి స్టార్ట్ అవుతాయి. 1,
2, 3, 4 కాలమ్ 0 నుంచి ఇది 0, 1, 0, 2, 0, 3, 0, 4, 0, 5 అలా 0, 0, 0, 1, 0, 2, 0, 3, 0, 4, 0, 5 5 రోస్, 4 కాలమ్స్. ఓకే. సో, ఇప్పుడు నేను మొత్తం షీట్‌ని రిట్రీవ్ చేసుకోవాలంటే వాట్ ఈస్ ద లాజిక్ వి హావ్? ఫర్ ఫర్ లూప్. ఫర్ ఈచ్ ఆఫ్ ఫర్ లూప్ వాడుకోవాలి. సో, ఫర్ ఈచ్ ఎలా నేను రిట్రీవ్ చేయాలి? రోస్ రో ఈజ్ ఈక్వల్ టు 0, రో ఈజ్ లెస్ థాన్ రోస్, రో ప్లస్ ప్లస్. ఓకే. నెక్స్ట్ ఏంటి కాలమ్ ఈజ్ లెస్ థాన్ కాల్స్. ఇప్పుడు, ఇప్పుడు రోస్ ఎంతో, కాలమ్ ఎంతో నాకు సైజ్ తెలిసింది కదా! సో, నేనెలా రాసుకోవచ్చు ఫర్ లూపు? ఫర్ ఇంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అలా ఏదో ఒకటి. ఇంట్ ఐయో, ఆరో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు నేనేది పెట్టుకోవచ్చు? రోస్ రాసేసుకోవచ్చు కదా డైరెక్ట్‌గా. ఎందుకంటే నాకు ఇప్పుడు రో రోస్ కౌంట్ వచ్చేసింది. రోస్ కాల్స్ యూజ్ చేయొచ్చు. అది రోస్, కాల్స్ వాడేయచ్చు. సో, రోస్, కాల్స్ వాడాకేంటంటే అదేంటి నేను లూప్ చేయాలి. సో, నేను 1 టైమ్ ఏంటంటే రోస్‌కి లూప్ చేయాలి. 1 టైమ్ కాల్‌కి లూప్ చేయాలి. 2 ఫర్ లూప్స్. 2 ఫర్ లూప్స్ వాడాలి. ఫస్ట్ ఫర్ లూప్. ఓకే. ఇక్కడ ఫర్ లూప్‌లో నేనేం రాసుకున్నాను ఫస్ట్ ఇది రోస్‌కి సంబంధించి. ఓకే. సో, నేను ఈ మెథడ్ వాడి రోస్ గెట్ చేసుకున్నా. తర్వాతేంటంటే కాలమ్స్ ఇది. నేను ఈ మెథడ్ వాడి కాలమ్స్ గెట్ చేసుకున్నా. సో, ఇక్కడ టు స్ట్రింగ్ అని రాసుకున్నా కదా! టు స్ట్రింగ్ ఎందుకు రాసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆబ్జెక్ట్‌లో ఉన్న వాల్యూ రిట్రీవ్ చేయాలంటే టు స్ట్రింగ్ రాసుకుంటా. మనకి జావాలో ఏదైనా సరే నేను రిట్రీవ్ చేసుకోవాలంటే నేను ఆబ్జెక్ట్ నుండి బై డిఫాల్ట్‌గా నేను టు స్ట్రింగ్ జావాలో మీకు ఆబ్జెక్ట్ క్లాస్ నుండి మీకొచ్చేస్తది డిఫాల్ట్‌గా. మీకు ఇంప్లిసిట్‌గా. కానీ ఇదేంటి మీకు అపాచీ పాయ్ అనేది మీకు ఎక్స్టర్నల్ లైబ్రరీ. మీకు ఎక్స్టర్నల్ లైబ్రరీ నుండి నేను ఆబ్జెక్ట్ నుండి వాల్యూ రిట్రీవ్ చేసుకోవాలంటే దెన్ ఐ నీడ్ టు కంపల్సరీ యూజ్ దిస్ టు స్ట్రింగ్ మెథడ్. సో, అదే జావాలో డిఫాల్ట్ క్లాసెస్‌లో టు స్ట్రింగ్ వాడాల్సిన పని లేదు. ఎందుకంటే యూ విల్ గెట్ దట్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ క్లాస్, పేరెంట్ క్లాస్. సో, దీంట్లో ఇది వేరే లైబ్రరీ గనక దెన్ ఐ వెంట్ ఫర్ యూజింగ్ టు స్ట్రింగ్. ఓకే. మీకు ఆబ్జెక్ట్‌లో ఉన్న వాల్యూస్ మీరు ప్రింట్ చేయాలంటే యూ నీడ్ టు గో అండ్ యూజ్ టు స్ట్రింగ్ క్లాసు. జావాలో ఉన్న క్లాసులకి టు స్ట్రింగ్ వాడము. ఎందుకు వాడము అంటే డిఫాల్ట్‌గా మీకు ఆబ్జెక్ట్ క్లాస్‌లో ఉన్నయన్నీ డిఫాల్ట్‌గా ప్రతి క్లాస్‌కి మీకు ప్రాపర్టీస్ వచ్చేస్తాయి. మీకు ఇంప్లిసిట్‌గా బ్యాక్ ఎండ్‌లో రాస్తుందది టు స్ట్రింగ్. మనం రాయకపోయినా బ్యాక్ ఎండ్‌లో రాస్తది. సో, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు యూజ్ దట్. బట్ వేరే జార్స్ వేరే ఏమన్నా పెట్టుకున్నప్పుడు వి నీడ్ టు యూజ్ దిస్ టు స్ట్రింగ్ మెథడ్. యాహ్! ఓకే. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. మీకప్పుడు అర్థమవుద్ది. ఓకే. జస్ట్ ఇలా రిట్రీవ్ చేసుకుంటారు. ఓకే. ఐ విల్ సెండ్ దిస్ కోడ్ ఔట్. ఇలాగొచ్చిందా? బ్రేక్ అయినట్టుంది. అదేదో ఓకే. లిమిటెడ్ ఉన్నట్టుంది. మళ్ళీ కట్ అయింది. సర్లే నేను మెయిల్ చేసేస్తా. హ్మ్. సో, నాకు టైమ్ అయింది ఆఫీస్‌కి. ఓకే. సో, ఓకే. ఐ కాపీ పేస్టెడ్ ఇట్. ఈ పర్లోపు ఒకసారి చూడండి. మీకు అర్థం కాకపోతే రేపు చెప్పుకుందాం మళ్ళీ. ఆ! ఆ! ఏం లేదిది. ఇది రోస్‌కి సంబంధించి. ఓకే. ఇదేంటంటే కాలమ్స్‌కి సంబంధించి. హ్మ్. ఓకే.
సో, ఇప్పుడు నేను రోస్ గెట్ చేసుకోవాలంటే డిఫాల్ట్‌గా మెథడ్ ఇచ్చాడాడు. షీట్ డాట్ గెట్ రో. సో, ఇప్పుడేం జేస్తా నేను గెట్ రో ఆఫ్ ఆర్ అని బెట్టుకుంటే ఇది ఫస్ట్ లూప్‌లో 0 నుండి స్టార్ట్ అవుద్ది. 0, 1, 2, 3 ఈ కాల్స్ సైజ్ లెస్ అయ్యేదాకా మనకి దీంట్లో వాల్యూ ఎళ్తది కదా! గెట్ రో ఆఫ్ 1 అంటే నాకు 1లో ఉన్న వాల్యూ వస్తది. 2 అంటే 2లో ఉన్న వాల్యూ. 3 అంటే 3లో ఉన్న వాల్యూ. సేమ్ అదే కాలమ్. హ్మ్. ఓకే. అది. యాహ్! ఇదొక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఇదేమి మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సిన పని లేదు. సో, మీరేం చెప్పాలంటే మీరు ఇంటర్వ్యూలో డు యూ నో రీడింగ్ ఆఫ్ ఎక్సెల్ ఫైల్స్ అంటే యాహ్! ఐ డిడ్ ఇట్. వి నీడ్ టు యూజ్ ఎక్స్ఎస్ఎఫ్ వర్క్ బుక్, ఎక్స్ఎస్ఎఫ్ షీట్, రోస్, సెల్స్. ఈ 4 లైన్‌లు గుర్తుపెట్టుకుంటే చాలు. నో వన్ విల్ ఆస్క్ యూ ఆల్ థిస్ కోడ్. బికాజ్ ఇయన్నీ అపాచీ పాయి లైబ్రరీకెళ్ళి రాస్తాం డైరెక్ట్‌గా. దాంట్లో ప్రీ డిఫైన్డ్ కోడ్ ఇది. డైరెక్ట్ కాపీ చేసి పేస్ట్ చేసేస్తాం మనం కంపెనీస్‌లో. ఓహ్! అది. గూగుల్ చేస్తే మనకొచ్చేస్తది ఈ కోడ్ ఈజీగా. సో, అక్కడేంటంటే మీరు వాడినట్టు తెలియాలనుకుంటే ప్రాపర్టీ ఫైల్ రీడింగ్. ప్రాపర్టీ ఫైల్ ఏంటంటే ప్రాపర్టీ పి ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్రాపర్టీ విల్ లోడ్ ద ప్రాపర్టీ అండ్ విల్ గెట్ ద ప్రాపర్టీ. దీనికి కూడా ఏంటంటే ఫైల్ ఇన్‌పుట్ స్ట్రీమ్ వి నీడ్ టు క్రియేట్ దట్ ఆబ్జెక్ట్. తర్వాత ఏంటి వర్క్ బుక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో, వి హావ్ ఎ ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఇన్ పాయ్ దట్ ఈస్ ఎక్సెసివ్ వర్క్ బుక్. నెక్స్ట్ నెక్స్ట్ ఈస్ షీట్ వర్క్ బుక్. నెక్స్ట్ విల్ గో టు ఎ లెవెల్ ఆఫ్ రో. నెక్స్ట్ సెల్ లెవెల్. అలా చెప్తే సరిపోద్ది. ఎవరు ఈ కోడ్స్ అన్నీ రాయమనరు. ఎవరు రాయరు కూడా జనరల్‌గా. ఓకే సాగర్. ఓకే గైస్ దెన్ విల్ యాహ్! మీట్ టుమారో. యాహ్! ఓకే. థాంక్స్. బై. బై.